నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. చాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ లోకమంతా ఇప్పుడు క్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో ఉన్నారు. ఈ 40 రోజులు లెంట్ డేస్ అని క్రైస్తవులంతా పాటిస్తూ ఉన్నారు. పాటించడంలో తప్పు లేదు, పాటించకపోయినా తప్పు లేదు. మన ఆత్మీయ జీవితాలు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము ఆత్మీయంగా ఎదగడం కోసం ఉండేవారు ఉండని వారు ఎవరైనా ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి ఉపవాస ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి లోతైన అనుభవాల్లోనికి వెళ్ళడం ఈ 40 రోజులే కాదు, మన జీవిత కాలమంతా కూడా మనం అలాగా పాటించాలి. ఇలాగే ఒక మందిరానికి 40 రోజులు లెంట్ డేస్లో ఒకరోజు నాకు వాక్యం చెప్పడానికి పిలిచారు. వెళుతున్నా, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు, పాట పాడుతున్నారు చేరి వచ్చిన వాళ్ళంతా. అందులో ఒక ఆమె పాట పాడుతుంది. నేను బయట నిలబడి లోపలికి వెళుతున్నా. అప్పుడే ఏం పాట అంటే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట, సిలువే నా శరణాయనురా, ఆ పాట. నేను వెళ్ళే ఆ మందిరం దగ్గర ఆమె ఏం పాడుతుందంటే, సిలువే నా శరణమాయనురా అని పాడుతుంది. సిలువే నా శరణు అనే దానికను సిలువే నాశనమైన దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అంతా డిజిటల్ సాంగ్స్ పాడుతున్నారు. అంటే పోప్ సాంగ్స్. తర్వాత నిన్న ఒకరు చెప్తున్నారు, అయ్యా మా దగ్గర అసలు క్రిస్టియన్స్ మ్యారేజ్ చేశారు, క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది, డీజేలు పెట్టారు, పోపులు పెట్టారు, అసలు అంత బాగా ఎవరు చేయలేదయ్యా అని చెప్తున్నారు. ప్రార్థనా కూటాలకు కూడా ఇప్పుడు డీజేలు, పోప్స్, సాంగ్స్ అవే, డాన్సులు అవే, ప్రతిదీ కూడా డిజిటల్ సిస్టమ్ అయిపోయింది. ఏది మన ఆత్మీయ జీవితాన్ని పెంచుతుందో దానిని మనం అవలంబించితే మంచిదే. ఆత్మీయ జీవితాలని పక్కన పెట్టి లోకపోకడలను అనుసరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయంగా ఎదగలేరు, ఆత్మీయంగా ఎదగలేము. మన పితరులంతా వారు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థించి పాటలు రాసి మోటివారు మరి వారి మన పితరులు ఎలా అర్థం చేసుకున్నారో ఏమో, ఆ పాటలు పాడుతూ వారు ఆత్మీయంగా జీవించారు. ఈరోజు సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెర్రితనంగా ఉంది.
సిలువను గురించి మాట్లాడేటువంటి వారు హేళన చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేకపోతున్నాడని. ఆయనను బలవంతంగా ఎవరు సిలువేయలా. ఇప్పుడు ఎవరైనా మనల్ని బలవంతంగా కట్టేస్తే మనం విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు వారు చెప్పారు, నా అంతట నేనే నా ప్రాణమును పెడుతున్నాను, ఎవడునో దానిని తీయలేడు. నా అంతట నేను ప్రాణమును పెడుతున్నా, మరలా తిరిగి నా అంతట నేనే సజీవునయ్యి నా ప్రాణాన్ని తీసుకుంటాను, ప్రాణాన్ని తీసుకొని పునరుద్ధానుని అవుతాను అన్నాడు. ఇష్టపడి కష్టమైన ఇష్టముతో ఆయన లోపడ్డాడు. ఆ శిలువ మీద తన ప్రాణమును అర్పించాడు. ఒకవేళ యేసు ప్రభు వారు అన్ని అద్భుతములు చేసినటువంటి ప్రభు, అంతమంది ఆ త్రోవను వెళ్ళుచున్నవారు కూడా తలలు ఊసుచు పెదవులు విరిచి 3 దినములలోగా దేవాలయమును కడుతాను అన్నవాడా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరా అని రోషం వచ్చే మాటలు మాట్లాడారు. అంతగా మాట్లాడిన ప్రభు రోషం తెచ్చుకొని సిలువ దిగిరాలా. ఒకవేళ సిలువ దిగి వస్తే మానవులకి రక్షణ దొరికేది కాదు, పాపికి ఆ రక్షణ దొరికేది కాదు. ఇలాంటి రోషమైన మాటలు ఎంతోమంది కించపరిచారు, హేళన చేశారు. వారందరూ యేసు ప్రభు నేను దేవుని కుమారుడు అయితే దిగిరా, అప్పుడు మేము నమ్ముతామన్నారు. వారి మాటలు పట్టించుకోకుండా యేసు ప్రభు ఇష్టపూర్వకంగా తన ప్రాణమును పెట్టాడు. ఆ సిలువ ఈ రోజున క్రైస్తవ విశ్వాసికి, నీకో నాకు, మనము ప్రభువులో ఆత్మీయంగా ఇంకా బలపడడానికి సిలువ జీవము కలిగింది. హేళన చేస్తున్నారు సిలువను గురించి. వారు నశించిపోయేవారు, దుష్టులు దుర్మార్గులుగా ఉన్నారు కనుక ఆ సిలువ శవం అని, జీవం లేదని అర్థాలు చేస్తున్నారు. జీవమునిచ్చింది ఆ సిలువ. అందుకని మన పితరులంతా పాటలు పాడింది, సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను జోసు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోసు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచో నదేరా. అసలు ఆ పాట ఎప్పుడు విన్నా సరే, నేను నూతనంగా రక్షింపబడిన దినము నుండి ఈ రోజు వరకు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు తెల్లవారుజామున లేచి పాట పాడుకుంటూ చితార మీద పాడుతున్నా, ఒంటరిగా మోకరించి పాడుతూ ఉన్నా సరే, సిలువ వార్త ఉద్యమాన్ని కలిగించేది. సిలువను గుర్చిన వార్త గుండెలో భయాన్ని తెచ్చేది. బలహీనతలు కలిగి ఉంటే భయము, ఆత్మీయంగా బలపడి ఉంటే మనము ఉజ్జీవింపబడతాం, ఆత్మీయంగా ఇంకా బలపడుతూ ఉంటాం. సిలువను జోసు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోసు కొలది. ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఎంత పెద్ద సభలైనా, ఎక్కడ మీటింగ్స్ అయినా, ఏ కాలేజీ మీటింగ్సో లేకపోతే వీధి స్వార్థ, పబ్లిక్ స్వార్థ, ఎక్కడైనా ఒకప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే క్లోజింగ్ వచ్చేసరికి అందరినీ ఆల్టర్ కాలింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికైనా సరే పాపం చేత పట్టబడి ఉండి పాపంలో నలిగిపోతూ చనిపోతూ నీ జీవితంలో నాశనం చేసుకుంటే నిత్య నరకానికి వెళతావు. ఇప్పుడే మార్పు చెందు, మారు మనసు పొందు, సిలువ యొద్దకు నడు, సిలువను చూడు అని ఒప్పించేవారు. ఏ మీటింగ్లో కూర్చున్నా అలా చెబుతూ మమ్మల్ని
మా హృదయాల్ని కరిగించి సిలువ యొద్దకు నడిపించారు. నేను రక్షించబడిన తర్వాత కూడా ఈ పాటలు పాడుకుంటూ ఉంటే ఆ పాటని నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకున్నా సరే సిలువ కనపడుతూ ఉండేది. దైవజనులు రాసినటువంటి రచయితలో వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. వారి లోకంలో వారు పాట రాసి వెళ్ళిపోయారు, కానీ ఆ పాట ఎంతమందిని రక్షించిందో. సిలువను చూసుకొన్నది, సిలువను చూస్తూ ఉంటే, ఏ సిలువ? మన వెనకేసే సిలువలో లేకపోతే ఎక్కడ వేసేయో సిలువలు కూడా దానికి ఒక సున్ని వేసి లేకపోతే చేతులు ఎలా పెట్టాలా కాదు. యేసు ప్రభు వారిని మేకులతో కొట్టి పైకి లేపి కల్వరి కొండ మీద నాటిన సిలువ, శ్రమలు అనుభవించినటువంటి ప్రభు, ప్రాణము పెట్టినటువంటి ప్రభువుని వేయబడిన సిలువను, ఆయన శ్రమల కాలమును, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఆ సిలువ కార్యమును మనసులో హృదయములో తలపోస్తూ మనం కళ్ళు మూసుకున్న సిలువే కనపడుతుంటుంది. సిలువను చూసుకొన్నది శిల సమానమైన మనసు. సిలువను చూస్తుంటే ఎంత కఠినాత్ములైనా సరే, కరడు కట్టినటువంటి మనుషులు మార్చబడ్డారు. ఈ దినాన ప్రభు పరిచర్యలో ఉన్నారు. వారి సాక్ష్యాలు వింటే వారు హత్యలు చేసి, నరహత్యలు చేసి రౌడీలుగా తిరుగుతున్నటువంటి వారు, కరడు కట్టిన దొంగలుగా ఉన్నటువంటి వారు, మతోన్మాదులుగా ఉన్నటువంటి వారు, కొలపిచ్చి కలిగినటువంటి వారు, మతపిచ్చి కలిగినటువంటి వారు ఎంతోమంది సిలువ వార్త విని రక్షించబడి ఇప్పుడు సిలువకు సాక్షులుగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి కఠినాత్ములైనా సరే సిలువ వార్త, సిలువ శ్రమ, యేసు ప్రభు వారు అనుభవించిన ఆ శ్రమ వింటే, మనస్ఫూర్తిగా వింటే, హేళనపూర్వకంగా కాదు, కఠినాత్ములు కూడా ఏంటంట, శిల సమానమైన మనసు. కఠినాత్మలు అయినటువంటి ఆ హృదయాలు కూడా, మనసులు కూడా ఏమవుతాయంట, నలిగి కరిగి నీరైపోద్దంట. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టినటువంటి ఆ సీన్ ఈరోజు కూడా చూడలేను నేను. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూపిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టినప్పుడు ఆ ముళ్ళు ప్రక్కలో దిగబడి ఆ సైనికుడు గట్టిగా లాగుతూ ఉంటే దృశ్యమని తెలుసు, అది సినిమా అని తెలుసు. సినిమాలోనే వీరు ఎంతగా చూపిస్తే ఆ రోజున ఎంతగా ఆ శ్రమ అనుభవించారు, కళ్ళ ముందు చూసినటువంటి వారు ఎంతగా తల్లడిల్లిపోయారు. ఆ కార్యం బహు ఘోరమైనటువంటిది. ఈరోజు అయినా సరే విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటే ఆ సిలువను చూస్తే శిల సమానమైనటువంటి కఠినమైన హృదయం కూడా నలిగిపోద్ది, నలిగి కరిగి నీరైపోద్ది. కాబట్టి సిలువే నా శరణాయనురా అని పాడుతూ మమ్మల్ని నడిపించారు నాన్నగారు. అలాగనే మేము కూడా ఆత్మీయంగా ఎదిగాం, అయ్యే పాడుకుంటూ ఉంటాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ పాఠం, యేసు ప్రభువారు తన ఆఖరి దినములలో అప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశారు, స్వస్థత కార్యాలు చేశాడు, శిశువులకి ఎన్నో ఉపమానాలు చెప్పాడు. సముద్రంలో వేయబడిన వలన పోలి ఉంది పరలోక రాజ్యం అన్నాడు. మంచి ముత్యములను అమ్ముకుంటున్నటువంటి వ్యాపారిని పోలి ఉందన్నాడు. పొలములో ఆ విత్తనములు విత్తేవాడు, సముద్రంలో చేపలు పట్టేవాడు, ఉపమానాలన్నీ చెప్పాడు. చివరిలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క మరణ దినాలు సమీపించినప్పుడు యేసు ప్రభు వారిని బలపరుస్తూ వస్తున్నాడు, బలపరుస్తూ ఎన్నో విషయాలు చెప్తున్నాడు.
ఒకరోజు యెరూషలేమునకు బయలుదేరారు. చివరి దినాలు ఇవి, యేసు ప్రభు వారి యొక్క ప్రాణము పెట్టబోతున్నటువంటి చివరి దినాలు. యెరూషలేముకు బయలుదేరారు. శిష్యులందరూ ఆయన వెంట ఉన్నారు. ఆయనను వెంబడించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఒక గ్రామము నుండి మరో గ్రామమునకు బయలుదేరితే యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా మౌనంగా వెళ్ళాల. శిష్యులకి ఏదో ఒక ఉపమానం చెప్పేవాడు. పొలంలో నుండి వెళితే రైతులు చూపించేవాడు, సముద్రం పక్కగా వెళితే వల వేసే జాలలను చూపించేవాడు. ఒకవేళ ఊరి మధ్యలో నుండి వెళుతుంటే రొట్టెలు చేసే స్త్రీలను చూపించేవాడు ఉపమానాల్లో. ఈరోజు వారు బయలుదేరి యెరూషలేముకు వెళుతున్నారు. మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడట్లా. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తాం. ఏంటి విచారంగా ఉన్నావు, ఏదో దిగులు పడుతున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటి అలా ఉన్నావు అని మనం కూడా అడుగుతాము ఇతరులని. లేదు, నీవే అలా అదే పొజిషన్లో ఉంటే ఎవరైనా నిన్ను కూడా అడగవచ్చు. ఏంటి వాళ్ళు ఏంటి అలా మెత్తగున్నావు, ఏదో విచారంగా ఉన్నావే అని నిన్ను కూడా అడుగుతారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం మాట్లాడకుండా ప్రయాణమై వెళుతూ ఉంటే శిష్యులు ఆయన వెంబడించినటువంటి వారు, చూడండి అక్కడ చదువుతాం మనం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండెను. వారు విస్మయం పొందారు. ఎవరు? శిష్యులు కదా, యేసు ప్రభుతో ఉండేవారే కదా. ఎప్పుడు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉపమానాలు చెప్పినటువంటి ప్రభువుని ఉపమాన భావం ఏంటి ప్రభు అని అడుగుతూ ఉండేవారు. అంత సంతోషంగా వెంబడించేవారు. యేసు ప్రభుతో అంత క్లోజ్గా ఉండేవారు. యేసు ప్రభు కూడా వారికి ఏదో ఒక ఉపమానం చెబుతూ వెళుతూ ఉండేవాడు. ఈరోజు ఏంటో యేసు ప్రభు వారికి ముందుగా నడుస్తున్నాడు. ఆయన శిష్యులు విస్మయం పొందారు. కారణం ఏమిటి అంటే యేసు ప్రభు వారిలో నిన్న మొన్న ఉన్నటువంటి ఆ ముఖ కవలికలు లేవు. ఏంటి ఈరోజు వ్యత్యాసంగా కనబడుతున్నాడు. యేసు ప్రభు విచారముతో కనబడుతున్నాడు. యేసు ప్రభు ముఖమంతా ఏదో అసలు మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తున్నాడు. వాస్తవమే. ఏమిటి ఆయన ఆలోచిస్తుంది? దేని కొరకు యేసు ప్రభు వారు ఆలోచిస్తున్నారు? ఎందుకు శిష్యులు విస్మయం ఉంది అంతగా యేసు ప్రభు ఉండవలసి వచ్చింది? ఆయన వెంబడిస్తున్నటువంటి వారు కూడా భయపడ్డారు. ఎందుకు భయపడవలసి వచ్చింది అంటే యేసు ప్రభు వారిని గద్దించలేదు, వారిని ఏమీ అరవలేదు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి వారిని గద్దించలా. ఎందుకు వారు భయపడ్డారు? వీరెందుకు విస్మయం పొందారు? యేసు ప్రభు వారితో ఎప్పుడు ఉండేటువంటి శిష్యులు యేసు ప్రభు వారి యొక్క ముఖ కవలికలు చూసి ఎవరితో మాట్లాడకుండా అంతగా వెళుతున్నాడు. ఏంటి? ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు వారి వైపు చూశాడు. అక్కడేమంటున్నాడు? నడుచున్నవారు విస్మయం మీద వెంబడించువారు భయపడి ఏం మాట్లాడుకున్న ఒకరితో ఒకరు ఏంటి ప్రభు ఎలా ఉన్నాడు ఏంటి అని భయంతో చూస్తున్నారు ఆయన వైపు. అప్పుడు యేసు ప్రభు వారి వైపు చూసి వారు భయపడుతున్నారని తెలుసుకొని వారిని దగ్గరికి పిలిచాడు. పేతురు, రా, యోహాను రండి, ఆంద్రియా, పిలిపి రండి అని వారిని దగ్గరికి తీసుకొని తమకు సంభవింపబో వాటన్నిటినీ వారికి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. తండ్రి, ఏంటి అలా ఉన్నావేంటి నాయన? ఎందుకు డాడీ అలా ఉన్నావు? పిల్లలు అడుగుతారు చూసారా, ఒక్కొక్కసారి మమ్మీ డాడీ ఏదన్నా ఒకవేళ ఇంట్లో భార్యాభర్తలు గొడవ అయ్యి వాళ్ళు సీరియస్గా వీళ్ళు సీరియస్గా ఉంటే, ఏంటి మమ్మీ అలా ఉన్నావు? నా భయం వేస్తుంది డాడీ నువ్వు అలా ఉంటే అని చిన్నపిల్లలు భయంతో అడుగుతారు.
ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారిని చూసి విస్మయం పొందారు. ఏంటి ఆ ముఖ తేజస్సు ఏంటి, ఆ ముఖంలో అంత తేజస్సు ఉందేంటి? ఇప్పుడు ప్రభువులో రోజు ఉన్నట్టు లేడు, ఈరోజు ఏదో సంతోషంగా ఉన్నాడు, ఈరోజు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు ప్రభు. వీళ్ళంతా విస్మయం పొందారు, వెనక వెంబడిస్తున్న వారు భయపడ్డారు. ఆయన ఆ వర్చస్సు చూసి, తేజస్సు చూసి యేసు ప్రభు వారు భయపడలా. ఆయనకు సంభవింపబోవు వాటిని గూర్చి తలంస్తున్నాడు. ఆయన సంభవించబోయేయి ఇప్పుడు వెళుతున్నాం, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనని నిందిస్తారు, అపహసిస్తారు, శ్రమల పాలు చేస్తారు, సిలువకు వేస్తారు. అవన్నీ కళ్ళ ముందు కనపడతా యేసు ప్రభు వారు ఆలోచిస్తూ సంతోషంగా వెళుతున్నాడు, నా ప్రాణమును పెట్టి ఆ పాపికి రక్షణ కలిగించబోతున్నాను అని. వీరు భయపడుతూ ఉండగా వారిని పిలుచుకొని దగ్గరికి పిలిచి తనకు సంభవింపబో వాటన్నిటిని వారికి తెలియజేశాడు. ఏంటి పేరు ఇతరు? యోహాను. ఏంటి భయపడుతున్నారు ఏంటంటే? అయ్యా నీ మొగ తేజస్సు చూస్తే రోజు ఉన్నట్టు లేదయ్యా, ఈరోజు ఏదో డిఫరెంట్గా ఉన్నావు, ఏంటి ప్రభువా చెప్పవా అని అడిగితే ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఎందుకు నేను ఇలా ఉన్నానో తెలుసా మీకు అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనము యెరూషలేముకు వెళుతున్నాము అంటే పేతురన్నా, అవును ప్రభువా యెరూషలేముకేగా మనం వెళ్ళేది, ఇప్పుడు ఎన్నిసార్లు ఈ మార్గంలో ప్రయాణం చేశాము, ఎన్నిసార్లు వెళ్ళాం అంటే ప్రభు అంటున్నాడు, పేతురు, యోహాను ఇంతకుముందు వెళ్ళినట్లుగా ఇప్పుడు వెళ్ళట్లా, మనం ఈరోజు వెళుతున్నటువంటి పని ప్రత్యేకమైంది. ఎందుకు వెళ్తున్నాం ప్రభు అని అడిగారు. అడిగితే ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడడానికి వెళ్తున్నాడు అన్నాడు. శిష్యులు గుండెల్లో రాళ్ళు పడ్డట్టు అయింది. ధనాముని, ఇప్పుడు నువ్వు అప్పగింపబడడానికి వెళ్తున్నావా? అప్పగింపబడితే ఏం జరుగుతుందో వారికి కూడా తెలుసు. వారు బహుకాలము నుండి యేసు ప్రభు వారిని శిక్షించడానికి వారు ఎదురు చూస్తున్నారు, శాస్త్రులు పరిసయ్యులు. అంతకుముందే కొన్ని రోజుల క్రితమే ఆ కొండ మీద నుండి ఆయన్ని యాటవాలుగా తెచ్చి కొండ మీద నుంచి నెట్టేయాలని చూశారు. ఆ ప్రయత్నం నిష్ప్రయోజనమైంది. యేసు ప్రభు వారిని ఆ పర్వతము శిఖరము నుండి నెట్టివేసి చంపాలనుకొని శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడైతే ఆ ప్రధాన యాజకులు ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నం చేసిన రోజు పేతురు యోహానులు అక్కడే ఉన్నారు. యేసు ప్రభు వారు తప్పించుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తప్పించుకోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు కొండ మీద నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేవాళ్ళే తప్ప ఆయన ప్రాణం పెట్టాడు అనరు. నేను ఇలా కాదు చనిపోవాల్సింది, ఇంత మాత్రం చనిపోతే పాపికి రక్షణ రాదు, నేను చనిపోవలసిన తీరి వేరుంది అని యేసు ప్రభు వారి మధ్యలో నుండి తప్పించుకున్నాడు. ఒకరోజు రాళ్లతో కొట్టి చంపుదామని అందరూ రాళ్ళు ఎత్తిన సందర్భంలో ఈ శిశువులందరూ అక్కడే ఉన్నారు. వారిప్పుడో ఎప్పటి నుంచో యేసు ప్రభుని పట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇంత సడన్గా మాట చెప్పేసరికి శిశువులు ఇంకా భయపడిపోయారు. ప్రభువా అందుగా ఇప్పుడు మనం వెళ్ళేది, ఇప్పుడు నువ్వు అప్పగించబడితే మరి మా పరిస్థితి ఏంటి? నీతో పాటు మమ్మల్ని కూడా కొడతారు కదా, మమ్మల్ని కూడా పట్టుకుంటారు కదా, మాకు కూడా సిలువ శిక్షలు ఉంటాయి కదా గురువు గారితో పాటు శిశువులకు కూడా. ఆ పక్కన ఉన్నటువంటి వారిలో అనుకోని ఉండొచ్చు, బైబిల్లో లేదులే నేను చెప్తున్నా, అనుకోని ఉండొచ్చు, ఈ మాట ఏదో అక్కడ బయలుదేరినప్పుడు చెబితే మేము ఆగిపోయే వాళ్ళం కదండి అని కదా. ఈ మాట ఏదో అక్కడే చెబితే ఈరోజు నాకు పని ఉందిలే ప్రభా నేను రాను కానీ, ఈరోజు నాకు ఏదో అర్జెంటు పని ఉంది, లేకపోతే ఒంట్లో బాగాలేదు ప్రభా నేను రాను కానీ అని ఆగిపోయేవాడిని అనుకోని ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు అలా అనుకోవాలా. మనమైతే ఇప్పుడు ఎక్కడికన్నా ప్రార్థన ఉంది వెళ్దాం రండి అంటే అక్కడ కొంచెం అవి మొయ్యాలి, సామాన్లు మొయ్యాలి, అవి మొయ్యాలి, ఈ మొయ్యాలి అన్నప్పుడు మోసే పని అయితే
అవునా మొయ్యాలా ఇవి పెట్టాలి మైకులు పెట్టాలా ఇవాళ నాకు బాగాలేదే ఒళ్ళు నొప్పులు కొని అని వంకలు పెడతాం. అన్నీ రెడీ చేసి పెట్టి అప్పుడు పిలిచారనుకో రండి అంటే ఇంకప్పుడు వచ్చేసి నేను పెత్తనం చేస్తా. అన్నీ చదువుకోవాలంటే అన్నీ మనమే పెట్టాలంటే వెళ్ళం. యేసు ప్రభు శిష్యులు మార్గంలో ప్రయాణమై బయలుదేరి వెళుతుంటే అప్పుడు చెప్పాడు ప్రభు, ఇప్పుడు మనుష్య కుమారుడు యాజకులకు ప్రధాన యాజకుల చేతులకు అప్పగించబడబోతున్నాడు, వారు ఆయనను మరణ శిక్ష విధిస్తారు, అన్యజనులకు అప్పగిస్తారు. యాజకులు ప్రధాన యాజకులు మరణ శిక్ష విధిస్తారు. వీరే శిలువ శిక్ష వేయాలని వీరే విధించి అన్యజనులకు ఆ రోమీలకు అప్పగిస్తారు సిలువేయడానికి అని చెప్పగానే వీరు భయపడిపోయారు. అవునా ప్రభువా, అవునా. ఇంతకుముందు అన్ని గూఢార్థాలతో చెప్పేవాడు, మాట్లాడేవాడు యేసు ప్రభువారు. 9వ అధ్యాయం 31వ వచనంలో చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 31. ఇవి ఈ రీతిగా యేసు ప్రభు అన్ని విషయాలు వారిని ముందు నుంచే బలపరుస్తూ వస్తున్నాడు, ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను నా ప్రాణమును పెట్టడానికి వెళుతున్నాను, నా ప్రాణమును పెడతాను, రక్తమును చిందిస్తాను, సిలువలో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మరలా తిరిగి లెగుస్తాను, మీరు ధైర్యంగా ఉండండి వారికి ముందుగానే చెప్తున్నాడు. తరువాత వారందరిని దగ్గరికి తీసుకొని వారి మధ్యలోనే ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం నుంచి మనం చదివితే యోహాను సువార్తలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి వీరిని బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేనైతే నీ వద్దకు వస్తున్నాను, కానీ వీరిక్కడే ఉంటారు కదా, వీరి కొరకయ్యా నేను ప్రార్థిస్తున్నాను, వారిని బలపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 17వ అధ్యాయంలో తండ్రి, నా గడి వచ్చిందయ్యా, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు నీ కుమారుని మహిమపరచు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ అయ్యా ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించేవే వీరందరికీ నిత్య జీవం వచ్చినట్లుగా వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా అన్నాడు. 17వ అధ్యాయం అంతా ప్రార్థనే. వీరి కొరకయ్యా నేను ప్రార్థిస్తున్నా, నేనంటే నీ దగ్గరకు వస్తున్నాను, వీరు ఇక్కడే ఉండబోతున్నారు. 17వ వచనం చూడండి. ఇప్పుడు లోకం కొరకు చేయట్లేదు. 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను, నావన్నీ నీవి నావి వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను, నేను ఇక లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు అని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 17వ వచనం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకములోనికి పంపుతున్నాను అంటున్నాడు. 24వ వచనంలో అంటున్నాడు, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను అని వారి మధ్యలో చేరి ప్రార్థన చేస్తున్నాడు. వారికి భయం వస్తుంది. ఏంటి ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు, నేను ఈ లోకం వెళ్ళిపోతున్నాను, వీరు ఉంటారు ఏమిటి అని చెప్పేసి వారందరూ భయపడుతున్నారు. శిష్యులు వారి దగ్గరికి చేరదీసి వారితో మాట్లాడుతూ వారికి చెప్పుకొచ్చాడు ఈ విషయాలన్నీ. మనం చదివాం. అక్కడ వారు అంటున్నారు చూడండి, 16వ అధ్యాయం 25వ వచనం చూడండి, యోహాను సువార్తలోనే. యేసు ప్రభు ఇవన్నీ చెప్పి వారితో అంటున్నాడు, పేతురు, యోహాను, యాకోబు, ఈ సంగతులన్నీ ఇంతకుముందు నేను మీకు గూఢార్థముగా చెప్పా. పొలములో రైతుని గూర్చి, సముద్రములో జాలరుని గూర్చి, ఇంట్లో పిండి పిసికే స్త్రీలను గూర్చి ఇవన్నీ నేను గూఢార్థముగా చెప్పాను.
పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలో రాజు తన కుమారుడికి వివాహం చేయటం ఇవన్నీ గూఢార్థముగా చెప్పాను. ఇప్పుడైతే ఎన్నడూ నేను మీకు గూఢార్థముగా చెప్పను, స్పష్టముగా నేను మీకు చెబుతాను. ఇప్పుడు రహస్యాలు ఏమి లేవు, మీకు స్పష్టంగా చెబుతున్నాను అన్నాడు. ఇప్పుడు వారు కూడా అంటున్నాడు, ఇంకా క్రిందకి చదువుకుంటా వస్తే, ప్రభువా ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మాకు క్లియర్గా అర్థమైపోతున్నాయి అయ్యా, నువ్వేమి గూఢార్థములు చెప్పట్లేదు, మాకు బాగా అర్థం అయిపోయినాయి అని వారు కూడా అన్నారు. ఇప్పుడు వారందరూ యెరూషలేముకు బయలుదేరి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు తన సిలువను గూర్చి, తన మరణమును గూర్చి వారికి ముందుగానే చెప్పాడు. కాబట్టి ఇష్టపడి కష్టమైన శ్రమైన సిలువలో తన ప్రాణమును పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు గనక ఆయన సిలువ మీద నుండి దిగి రావడానికి, మేకులు పీక్కోవడానికి చేతగా కాదు కానీ ఇష్టపడి ఆయన తన ప్రాణమును పెట్టాడు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి మరలా లేచును. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు మనం యెరూషలేము వెళుతున్నాం. యెరూషలేములో ఆయన మనుషులు ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడతారు, ఆయన శిలువ మరణం వేస్తాడని ముందే చెప్పాడు. ఆయన మరలా పునరుద్ధానుడై తిరిగి లెగుస్తానని ముందే చెబుతున్నాడు. వారు చిత్రహింసలు చేసి అపహాసించి చంపివేస్తారు, సమాధి చేస్తారు. కానీ నేను 3వ దినమున మరలా పునరుద్ధానుడై లెగుస్తాను అని ముందే చెప్పాడు. చెప్పినటువంటి ప్రభు తన ప్రాణమును పెట్టాడు. అలాగే ముందుగానే చెప్పినటువంటి ప్రభు పునరుద్ధానుడై సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు. కనుకనే మానవునికి రక్షణ వచ్చింది. ఇటు రక్షకుడైన యేసుక్రీస్తు ఆనాడు సిలువలో ఎంతగా ఆయన శ్రమలు అనుభవించాడో అవన్నీ మనం ప్రతిదినము తెలుసుకుంటున్నాం. కనుక ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం ఆదరించబడ్డాం. రేపటి దినాన్ని మరొక ప్రవచనం ద్వారా, లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి,